యెషయా గ్రంథం 50వ అధ్యాయం. సో అలసిన వాణిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి హృదయమును నాకు వినుబుద్ధి పుట్టించాను. ప్రతి వచ్చినప్పుడు వినాలా, ఏంటి, వాట్ ఈస్ దిస్ గాడ్, వాట్ షుడ్ ఐ సే, ఈ సమయంలో నేనేం చెప్పాలా, ఈ చీకటి కాలంలో సిద్ధపడండి, దేవుడు వచ్చేస్తున్నాడు. యా అరైజ్ షైన్, రాని, ఇఫ్ హీ కమ్స్ ఆల్సో ఇట్స్ గుడ్ న్యూస్, నో ప్రాబ్లం. కానీ బట్ ఇజ్రాయెల్ ఇస్ దేర్. టెంపుల్ కట్టబడాలి కాదు, మనుషులు మారాలి. ఇజ్రాయెల్, గాడ్ ఇస్ మోర్ కన్సర్న్ అబౌట్, దేవుడు ఇజ్రాయెల్ కోసం ఇక్కడ చింతిస్తున్నాడు. ఇజ్రాయెల్లో మందిరం కట్టబడితే వచ్చేద్దామని కాదు, ఏ ఒక్క నశించిపోవడం ఆయన చిత్తం కాదు. ఇజ్రాయెల్ కోసమే కాదు, లోకంలో అనేకులు ఎవరు నశించిపోకూడదు అనేటువంటిది ఆయన చిత్తము. హీ వాంట్ మోర్ పీపుల్ టు బీ సేవ్. 7వ వచనం చూద్దాం. ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయువాడు గనుక నేను సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెకుముకి రాతివలే చేసుకొంటిని. ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయవాడు గనక నేను సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును మరి చెకుముకి రాతి వేసుకున్నాను. అంటే ఫ్లింట్ అంటే స్ట్రైట్గా పెట్టుకున్నాను. వాళ్ళు చెప్పిన ఏది